సినీ నటుడు మోహన్ బాబు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబుద్ధులను నేర్పించడానికి కాకుండా ఫీజుల కలెక్షన్ల కోసం మోహన్ బాబు యూనివర్సిటీని నడుపుతున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. ఎంబీయూలో ప్రభుత్వ నిబంధనల మేరకు కాకుండా వారి ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి ఆ యూనివర్సిటీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరిని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎలా నియమించారంటూ నిలదీశారు. వెంటనే యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని నియంత్రించకుంటే తాము యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఏర్పడిన నాటి నుంచి కూడా విద్యార్థులు అనేకటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వచ్చిందని చెప్పేసి అందరూ కూడా సంబరం పడ్డారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో గతంలో అటానమస్ కాలేజీగా ఉన్నప్పటి నుంచి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీగా మారిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనేకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎంసెట్ ద్వారా ఎవరైతే పాస్ అయ్యారో, ఎంసెట్లో క్వాలిఫై కాలేజీలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో 35% అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆ విధమైనటువంటి జీవోలు తీసుకొచ్చింది. ఎవరైతే 35% ఎంసెట్లో క్వాలిఫై జాయిన్ అయిన విద్యార్థులకి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 72,000 రూపాయలుగా ఈరోజు ఆ కాలేజీలో వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాత్రం అదే కాకుండా 72,000 రూపాయలే కాకుండా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి అదనంగా 20,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి అక్కడ మేనేజ్మెంటు వసూలు చేస్తూ ఉన్నది. ఇదే పద్ధతిలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ కూడా చూసాం. ఏదన్నా అటాచ్డ్ హాస్టల్ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకి తమ కాలేజీ నిర్ణయించిన ఫీజులను బట్టి విద్యార్థులు పే చేస్తారు. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది. ఎందుకంటే ఎవరైతే డే స్కాలర్స్గా వస్తారో మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ పీజీ హాస్టల్స్లో ఉన్నా, లేకపోతే రంగంపేటలో సరౌండింగ్లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూములు తీసుకొని రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉన్నది. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతూ ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు. కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్గా అంటారు, అంటే మోహన్ బాబు సినిమా అయినా కలెక్షన్ కింగ్ బాక్స్ ఆఫీసుల దగ్గర అని. కానీ ఈరోజు నిజంగా ఆయన బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు, విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ. కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా, లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం, ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారిని, ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో 1 ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవే కాకుండా ముఖ్యంగా యూనిఫామ్లు, గతంలో మనం ఉన్నటువంటి ఏదో టీషర్ట్స్ కొన్నా కూడా 200, 300, 500 రూపాయల టీషర్ట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో యూనిఫాముల పేరుతో కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్లు ఇస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్ల విలువ 10,000 రూపాయలకి ఈరోజు విద్యార్థుల దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీగా అదే కాలేజీలోనే అదే యూనివర్సిటీలోనే కొనాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది పూర్తిగా కూడా అక్కడ విద్యా దోపిడీ జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించడానికి సర్వీస్ మోటివ్తో ఎక్కడ కూడా కనపడడానికి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా గతంలో మేమంతా కూడా ఉన్నటువంటి ఈ మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న వాటి మీద కూడా
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTకి ఫిర్యాదు చేశామని, దీని మీద ఎంక్వైరీ చేపట్టాలని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్ పెడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు గారు స్పందించారు. నేను దుబాయ్లో ఉన్న ఒక వారం రోజులు వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఆ రోజు విద్యార్థుల దగ్గర మెస్ బిల్లులు 20,000 మీరు ఎవరు కూడా కట్టొద్దండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పారు. తీరా చూసిన ఒక నెల తర్వాత సైలెంట్గా ఉండి నవంబర్ నెలలో ఉన్నటువంటి దాంతో మళ్ళీ కూడా ఒక జీవో సర్క్యులర్ ఇచ్చారు. వాల్మార్ ప్రాజెక్ట్ LLP పేరుతో ఖచ్చితంగా విద్యార్థులు 20,000 రూపాయలు మేనేజ్మెంట్ కట్టాలి. మీరు కట్టకపోతే డిసెంబర్ 1వ తారీఖు లోపు ఎటువంటి ఫైన్ ఉండదు. డిసెంబర్ 1 తర్వాత 500 ఫైను, డిసెంబర్ 10వ తారీఖు తర్వాత 1000 రూపాయల ఫైను, డిసెంబర్ 25వ తారీఖు పైన మీరు కడితే 5,000 రూపాయల ఫైన్ అని చెప్పేసి కూడా ఈరోజు కడతా ఉన్నారు. మరి ఆ రోజు హామీ ఇచ్చావు కదా, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నావు కదా, ఎందుకు ఈరోజు మళ్ళీ కూడా అటువంటి ఫీజులు ఏ పద్ధతిలో కూడా వసూలు చేస్తున్నావో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదేగా దీనికి సపోర్టివ్గా ఏదైతే మేము ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులతో. ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేస్తే మంచు మనోజ్ గారు విద్యార్థులకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వర్ గారికి రాశారు. కానీ దానికి సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన కాలేజీకి వచ్చినప్పుడు కానీ పోయి కలుద్దామంటే ఎక్కడా కూడా కలవనీరు. బౌన్సర్లతో 150 మంది బౌన్సర్లు ఉన్నారు కాలేజీలో. అసలు ఈరోజు ఆడ విశ్వవిద్యాలయంలో బౌన్సర్లతో ఏం పని, పోలీసులతో ఏం పని, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉండాలి కానీ ఎక్కడా కూడా లేదు. గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈరోజు నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఇంత మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా మీరు ఉంటున్నారు? గతంలో ప్రభుత్వం మీద మీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ప్రభుత్వానికి అగైనెస్ట్గా పెద్ద ఎత్తున రోడ్లో మోహన్ బాబు గారు చేశారు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఫీజు తగ్గించినా కూడా రోడ్లలోకి రాలేదు. కానీ విద్యార్థుల దగ్గర నుంచి ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేస్తాంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ ఎందుకు మౌనంగా ప్రదర్శన చేస్తాడని చెప్పేసి కూడా అడుగుతున్నాం. తక్షణమే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీల మీద, ఆర్థిక అవకతవకల మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతుల్లో మంచు మనోజ్ గారు ఈరోజు నిన్న వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక అవకతవకలు జరిగినాయని చెప్పి స్వయాన వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు మనోజ్ గారే చెప్పడం జరిగింది. మరి మంచు మనోజ్ గారు చెప్పిన దాన్ని సుమోటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి విచారణ చేపట్టి నిజ నిజాలను కూడా నిగ్గు తేర్చాలి. దీనికి ఉన్నటువంటి ప్రభుత్వమే ఒకవేళ మోహన్ బాబు గారు కానివ్వండి, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ని అవినీతి అక్రమాలు తర్వాత నడపలేని పరిస్థితులు ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ 44 ప్రకారం ప్రభుత్వం నిర్వహించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వమే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ప్రభుత్వమే ఆధీనంలో నడిస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి కూడా అవకాశం ఉండదని కూడా తెలియజేస్తున్నాం. ఈ పద్ధతిలో మోహన్ బాబు గారు ఇవన్నీ కూడా మేము చేస్తామంటే మా మీద నిందారోపణలు, AISF వాళ్ళు అమ్ముడుపోయినారు, తర్వాత వాళ్ళని మేనేజ్ చేస్తామని చెప్పేసి కూడా నిందారోపణలు చేస్తున్నాడు. ఈరోజు ఈ సూటిగా అడుగుతున్నాం, ఈ మీడియా ముఖ్యంగా మీరు రండి, బహిరంగ చర్చకు రండి. ఈరోజు అక్కడ ఫీజులు దోపిడీ జరగలేదని మీరు చెప్పగలుగుతారా? విద్యార్థులు తల్లిదండ్రులతో కూర్చుందాం రండి, AISFగా మేము వస్తాం, మీరు రండి. ఈరోజు అక్కడ కఠిన ఉన్నట్టు వాస్తవ విషయాల నుండి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వినయ్ మహేశ్వర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారో అతను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో కలిసి గుండాయిజం, రౌడీయిజం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ఈరోజు నిన్నట జరిగిన విషయమే కాదు, గతంలో కూడా మీడియా ప్రతినిధులు తర్వాత విద్యార్థి నాయకులు ఆ కాలేజీలో ఏం జరుగుతుందో కనుక్కుందామని చెప్తే గేటు దగ్గర ఆపేస్తారు. లేదు ఒకటి ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే వారి మీద ప్రత్యక్షంగా దాడులు చేసి వాళ్ళ దగ్గర అన్నిటి మీద కూడా దాడులు చేసి వాళ్ళ మీద చాలా పూనుకుంటున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురు రంగంపేటలో మనకు సుమన్ టీవీ కెమెరామెన్ మీద కానీ తర్వాత జర్నలిస్టుల మీద కూడా దాడిని AISFగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉన్నటువంటి PRO సతీష్ గారు కేవలం మోహన్ బాబు గారి సూచన మేరకే PRO సతీష్ గారు దాడికి పాల్పడ్డాడు. కాబట్టి తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఉన్నటువంటి వీళ్ళు మరొకసారి ఎక్కడా కూడా ప్రభుత్వము వాళ్ళ మీద కూడా కొంచెం సింపతిగా ఉండడం వల్ల ఈ రోజుకి వ్యవహారాలన్నీ కూడా రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీడియా వాళ్ళకి అక్కడ ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి మూలస్తంభంగా వంటి మీడియాకి ఈరోజు వాడి మీద దాడులు చేస్తున్నారు. ఫీజుల గురించి ఎవరైనా విద్యార్థులు అడిగితే వాళ్ళని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలైనా బీటెక్ పాస్ కావడం లేదు. వారి మీద ఉన్నటువంటి ప్రాక్టికల్ పేరుతో వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు. మరొక వెలుగు తీస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడుతున్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని తొలగించి అక్కడ జరుగుతున్న అక్రమాల మీద నిగ్గు తేల్చాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనోజ్ గారు ఏదైతే విద్యార్థులకి మద్దతు తెలుపుతున్నాడో ఖచ్చితంగా కూడా ఈ ఫీజుల దోపిడీ కానీ అరికట్టకపోతే మేము ఖచ్చితంగా AISF విద్యార్థులను తల్లిదండ్రులను కూడగడతాం. తొందరలోనే కూడా
మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తాం. ఉన్నటువంటి దానికి సంపూర్ణంగా మద్దతు మనోజ్ గారు కూడా తెలపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా మనోజ్ గారు కూడా ఏదైతే యూనివర్సిటీ అవకతవకల మీద జరుగుతున్నాయని బహిరంగంగా చెప్తున్నాడు. వచ్చి మీరు కానీ యాక్టివిటీ చేయండి. సంపూర్ణంగా ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి మీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ఈ ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు సంపూర్ణ సహకారం ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి మోహన్ బాబు కాలేజీలో ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా ఆ కాలేజీలో ఉన్నటువంటి అనేకటువంటి ఇంకా ఫీజులు కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ఇంకా అనేక రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము ఏఐసిటి వాళ్ళు విన్నవించినా కూడా స్పందించడం లేదు. తక్షణమే ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నాం.